రేపు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో సోనియా గాంధీ ఖర్గే గారి నాయకత్వంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వస్తున్నది। కేంద్ర ప్రభుత్వంలో మీరు సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ గారిని గెలిపించండి। ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే బాధ్యత నాది। మీరు గెలిపించండి। ఈ జంట నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత జంట నగరాలకు సికింద్రాబాద్ పార్లమెంటుకు మంత్రి పదవి తెచ్చే బాధ్యత నాది। ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మంత్రి అయ్యిండు, ఢిల్లీకి పోయిండు। ఏమైందా? ఏదైనా సమస్య పరిష్కరించిండా? మనకేమన్నా నిధులు తెచ్చిండా? 2021లో వరదలు వచ్చి మన పేదోళ్ళందరి ఇండ్లు మునిగిపోయినాయి। కనీసం 10 రూపాయలన్న తీసుకొచ్చిండా? ఆయన బండి సంజయ్ అధ్యక్షుడు గుండే వరదలు మునిగినప్పుడు చూడనీకి వచ్చిండు। బండి పోయినోళ్ళకు బండి ఇప్పిస్తా, గుండు పోయినోళ్ళకు గుండు ఇప్పిస్తా, లారీ పోయినోళ్ళకు లారీ ఇప్పిస్తా అన్నాడు। గుండు అరగుండు మనకేమన్నా ఇచ్చిండా? అనే ఏమన్నా తెచ్చిండా? వాళ్ళ మోడీ ప్రధానమంత్రికి ఉండే కదా, 5 రూపాయలు కూడా ఈ జంట నగరాలకు తేలే। అందుకే ఇవాళ ఈ జంట నగరాలు అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి। కేంద్రంలో దానం నాగేందర్ కేంద్ర మంత్రి కావాలి। ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఎంత పనులు చేయడానికి, మీ కష్టాలు తీర్చడానికి, మాణికేశ్వర్ నగర్లో మీకు ఆసుపత్రి నిర్మాణం చేయడానికి, యూనివర్సిటీ భూమిలో వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారని యూనివర్సిటీ అభ్యంతర పెట్టి మీకు నీళ్ళు ఇవ్వాలన్నా, మీకు కరెంట్ ఇవ్వాలన్నా ఇవాళ వాళ్ళ అభ్యంతర పెడుతున్నారు। తొందరలోనే నాగేందర్ గారిని ఎంపీగా గెలిపించండి। యూనివర్సిటీ అధికారులను వైస్ ఛాన్సలర్ గారిని పిలిపించి మాణికేశ్వర్ నగర్లో ఉన్న కాలనీ వాసులతో కూర్చోబెట్టి మీ సమస్యను పరిష్కరించి మీ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా। ఎన్నో ఏండ్ల నుంచి ఎంతోమందికి ఓటేసిండ్రు, ఈసారి నాగేందర్ మిత్రుడికి ఓటేయండి, మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది। ఎందుకంటే బస్తీలో కష్టాలు తెలిసినోడు దానం నాగేందర్। మీ బస్తీలలో ఉండే సమస్యలు తెలుసు। ఇలా హిందువులను, ముస్లింలను, సిక్కులను సమానంగా సోదరులాగా మీ ఎంబడి తీసుకెళ్లే నైపుణ్యం ఉన్నోడు। ఆనాడు ఆసిఫ్ నగర్ అయినా, ఈనాడు ఖైరతాబాద్ అయినా అన్ని వర్గాల ఆశీర్వాదంతోనే ఇవాళ దానం నాగేందర్ 6 సార్లు ఎమ్మెల్యేగా అయిండు, రాష్ట్రంలో మంత్రి అయిండు। ఇప్పుడు అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు అవకాశం ఇచ్చింది। దానం నాగేందర్ను గెలిపించండి, కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది। మీరందరూ కూడా అండగా ఉండండి।